ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు హిందూ కళాశాల వద్ద కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మీడియాతో నూరి ఫాతిమా మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో 17 మెడికల్ కళాశాలలు తీసుకుని రావడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డిస్ట్రిక్ట్ స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో వినోద్ ఆధ్వర్యంలో ఈరోజు హిందూ కాలేజ్ దగ్గర ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజీని ఆపడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఎవరు డిజైన్ చేశారో కానీ నిజంగా ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తే ఆ అడుగుకి మేము ఉంటాము అని చెప్పి భరోసా ప్రజలు చూస్తుంటేనే నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు కట్టిందే ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, పేదవాళ్ల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఆపాలంటే సంతకంతోనే అయ్యిద్ది అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. గ్రౌండ్ లెవెల్ దాకా అది రీచ్ అయింది. ఈ రోజు మేము స్టూడెంట్స్ ని వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు మా భవిష్యత్తుని ఏదో ప్రభుత్వం వచ్చి, ఏదో కూటమి ప్రభుత్వం వచ్చి లాక్కుంటారంటే మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పటం నిజంగానే మాకు ఒక పాజిటివ్ వైబ్ గా ఈ రాష్ట్రానికి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2029లో రావటం ఘంటాప్రదంగా నిజంగానే వాళ్ళందరూ భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడైనా మేము ఒకటే చెప్తున్నాం, మారండి. ఇప్పటికైనా కోటి సంతకాల సేకరణ చేయలేము అనుకున్నది ఈ రోజు చేసి చూపిస్తున్నాం. ప్రైవేటీకరణ చేస్తున్న మీరు ఈ మెడికల్ కాలేజ్ ని ఇప్పటికైనా ఆపి మీ ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టి అవి కంప్లీట్ చేసి మంచి విద్య, వైద్యం అందించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆయన ఉన్నా లేకపోయినా కూడా చిరస్థాయిలో పేదవాడికి గుండెల్లో నిలిచిపోయే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఉంటారని చెప్పి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినందుకు ఇక్కడ హిందూ కాలేజ్ లో